అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే కామెంట్ రూపంలో చాలామంది తెలియజేశారు. గుడివాడ సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. అలాగే అవనగడ్డకి సంబంధించి పెన్షన్ క్రెడిట్ అయినట్లుగా మనకి కామెంట్ రూపంలో తెలియజేశారు. అలాగే కర్నూలు పెన్షన్ క్రెడిట్ కాలేదని తెలియజేశారు. అలాగే దర్శి సంబంధించినటువంటి ట్రెజరీలో జమ అయినాయి. అలాగే రాజోలకు సంబంధించి ట్రెజరీ పరిధిలో జమ కావడం జరిగింది. ఇక్కడ మై పెన్షన్ జస్ట్ క్రెడిట్ అని ఒకరు చేశారు. అలాగే మెడికల్ కాలేజ్ సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ శాలరీస్ క్రెడిట్ అయినాయి. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. అలాగే కడప సంబంధించి ట్రెజరీ పరిధిలో జీతాలు పెన్షన్లు జమ కావడం జరిగింది. భీమిలి ఫ్యామిలీ పెన్షన్లు జమ కావడం జరిగింది. మంగళగిరి అలాగే కర్నూలు ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్. ఈ విధంగా మనకి ఉదయం నుంచి కూడా పెన్షన్లు అనేది ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి జమ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఒక 20% వరకు జమ కావడం జరిగింది. ఇంకా చాలా వరకు బిల్లులు మనకి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ ఉన్నాయి. ఆ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన అందరికి కూడా ఈరోజు సాయంత్రంలోపు జమ అవుతాయి. మొత్తం మీద ఈరోజు ఒక 30 నుంచి 40% వరకు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జీతాల విషయానికి వస్తే నిన్నటికే జీతాలు దాదాపు 50% వరకు జమ కావడం జరిగింది. ఈరోజు కూడా అక్కడక్కడ జమ అవుతున్నాయి. ఇంకా కొన్ని పెన్షన్ బిల్లులు ఎక్కువ భాగం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఉన్నాయి. అవి మాత్రం మరి కొద్దిగా ఆలస్యం అవకాశం ఉంది. రేపు ఆదివారం కాబట్టి ఈ ఫండ్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేసే బిల్లులన్నీ మనకి ఆదివారం కాబట్టి రేపైతే జమ అయ్యే అవకాశం లేదు. అయితే రేపు కదలిక వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత వారంలో కూడా ఒకసారి సెలవైనా సరే బిల్లుల కదలిక అయితే వచ్చింది. తర్వాత వర్కింగ్ డే రోజు మనకి జమ కావడం జరిగింది. కాబట్టి ఆదివారం అయినా కదలిక వచ్చే అవకాశం ఉంది. లేదంటే సోమవారం ఉదయం కదలిక వచ్చి సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి మిగతా ఎక్కువ భాగం జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.